హెర్నియా అనేది ఎందుకు వస్తుంది? ఇది ఒక మజిల్స్ లో అబ్డామినల్ వాల్ లో ఉండే ఒక వీక్నెస్. హెర్నియా వచ్చినప్పుడు 3 స్టేజ్ ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ లో ఆ హోల్ నుంచి బయటకు వచ్చి పండుకోగానే లోపలికి వెళ్ళిపోద్ది. స్టేజ్ 2కి వెళ్ళాక ఏమవుతుందంటే ఆ హెర్నియా సైజ్ పెరుగుతూ లొకేషన్స్ బట్టి సైజ్ బట్టి చాలా హెర్నియాస్ ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి లంబర్ హెర్నియాస్, ఫెమరల్ హెర్నియాస్, స్పైగిలియన్ హెర్నియాస్. ఒక్కరికే చాలా ప్లేసెస్ లో హెర్నియా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మల్టిపుల్ రావచ్చండి, బట్ మోస్ట్లీ సర్జరీలో కూడా కాంప్లికేషన్స్ ఉంటాయి. సర్జరీస్ మోస్ట్ ఆఫ్ ది టైం ఫెయిల్ అవుతాయి అని విన్నాము. ఆ హెర్నియా సర్జరీలో అట్లీస్ట్ ఒక 15 వెరైటీస్ ఉన్నాయి. డిఫరెంట్ మెషెస్ ఉంటాయి, డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి. ఏ పేషెంట్కి ఏది సెలెక్ట్ చేయాలో మనం చూస్ చేసుకోవాలన్నమాట. అదొకటి కాకుండా రోబోటిక్లో వచ్చే అడ్వాంటేజెస్ 3D విజన్. దానివల్ల ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్తే, నేను ఉదయశ్రీ. ఇవాళ హెర్నియా గురించి మనకు అవగాహన కల్పించడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ రావుల ఫణికృష్ణ గారు, సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ మరియు రోబోటిక్ సర్జన్, కిమ్స్ హాస్పిటల్ కొండాపూర్ నుంచి. అసలు హెర్నియా అంటే ఏంటి, దీంట్లో ఎన్ని రకాల హెర్నియాలు ఉంటాయి, వాటికి ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి, దాంట్లో వచ్చిన లేటెస్ట్ టెక్నిక్స్ ఏంటి, హెర్నియా వల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా డీటెయిల్గా అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు స్టూడియో. హెర్నియా పేరు విన్నాం అండ్ అక్కడక్కడ ఈ కేసెస్ కూడా బాగా పెరిగిపోతూ ఉన్నాయి. అసలు ఈ హెర్నియా అనేది ఎందుకు వస్తుంది, ఎవరిలో వస్తుందండి? సో బేసిక్లీ మనకి హెర్నియా అంటే మేడం మన అబ్డామినల్ వాల్లో ఉండే మజిల్స్లో గ్యాప్ వచ్చి దానిలో కడుపులో ఉండాల్సింది బయటికి రావడం అనమాట. ఆ క్యావిటీలో ఉండాల్సింది బయటికి వచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ అది ఛాతిలో కూడా రావచ్చు. మీరు హైటస్ హెర్నియా, డయాఫ్రమాటిక్ హెర్నియా అని వినుంటారు. అంటే కడుపులో ఉండాల్సింది ఛాతిలోకి వెళ్ళిపోతాయి అనమాట. మనం మాట్లాడేది మెయిన్లీ అబ్డామినల్ వాల్ హెర్నియాస్. దానిలో ఏంటంటే కడుపులో ఉండాల్సింది బయటికి వస్తుంది. అది ప్రిడామినెంట్లీ మగవాళ్ళలో గజ్జల్లో వస్తుంది ఇంగ్వైనల్ హెర్నియా, విమెన్లో ప్లస్ ఒబీస్ ఉన్న వాళ్ళలో బొడ్డు దగ్గర వస్తుంది అంబ్లికల్ హెర్నియా, ఇన్సిషనల్ హెర్నియా అంటే మనం స్కార్స్ సర్జరీలు అయినప్పుడు ఆ లాప్రోస్కోపిక్ కానీ ఓపెన్ సర్జరీస్ ఆ స్కార్లో మజిల్ వీక్ అయ్యి దాని నుంచి హెర్నియాలు వస్తాయి. ఇవి కాకుండా చాలా వైడ్ వెరైటీస్ ఆఫ్ లొకేషన్స్ బట్టి సైజ్ బట్టి చాలా హెర్నియాస్ ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి లంబర్ హెర్నియాస్, ఫెమరల్ హెర్నియాస్, స్పైగిలియన్ హెర్నియాస్, చాలా వైడ్ వెరైటీ. సో హెర్నియా అనేది ఇన్ఫాక్ట్ ఇఫ్ యూ సీ ఇట్స్ హెర్నియా అనేది ఒక్క డిజీజ్ కాదనమాట. ఇట్స్ స్పెక్ట్రమ్. మనకి ఇప్పుడు జ్వరం అనుకున్నాం అంటే ఫీవర్ ఇస్ నాట్ అ డిజీజ్ కదా, ఇట్స్ అ మేనిఫెస్టో. రకరకాల ఫీవర్స్ ఉంటాయి, రకరకాల కారణాలు. అలాగా హెర్నియా కూడా రకరకాల వెరైటీస్ ఉంటాయి. బట్ ఎసెన్షియలీ ఇది ఒక మజిల్స్లో అబ్డామినల్ వాల్లో ఉండే ఒక వీక్నెస్ అనమాట. సో ఈ హెర్నియాకి వచ్చే మెయిన్ సిమ్టమ్స్ ఏంటంటే మనకి హెర్నియా సిమ్టమ్స్ మెయిన్లీ మనం యూజువలీ స్వెల్లింగ్ నోటీస్ చేస్తాం మేడం. స్వెల్లింగ్ లాగా బయటకు వస్తుంది అండ్ ఆ స్వెల్లింగ్తో వచ్చే నొప్పి, డ్రాగింగ్ పెయిన్లా ఉంటుంది. 2 రకాల నొప్పులు ఉంటాయి. ఒకటేమో హెర్నియా వచ్చినప్పుడు 3 స్టేజ్ ఉంటుంది. ఫస్ట్ స్టేజ్లో ఆ హోల్ నుంచి బయటకు వచ్చి పండుకోగానే లోపలికి వెళ్ళిపోద్ది. నెక్స్ట్ స్టేజ్లో ఇరుక్కోవడం మొదలు పెడుతుంది అనమాట. సో ఈ ఫస్ట్ 2 స్టేజ్లో మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే మెయిన్ ఒక స్వెల్లింగ్ లాగా, ఒక సెన్సేషన్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ లాగా, లేకపోతే ఒక డ్రాగింగ్ పెయిన్, ఏదో లోపల ఏదో లాగుతున్నట్టు అలాంటి సిమ్టమ్స్ రావచ్చు. కానీ ఒకసారి ఆ హెర్నియాలోకి పేగులు రావడం మొదలుపెట్టాయంటే పేగులు ఇరుక్కుపోతాయి అనమాట. అంటే అది పుండులాగానా సార్? ఏంటి పుండు అంటే హెర్నియా మనకి మజిల్స్లో గ్యాప్ మేడం, పుండు కాదు. గ్యాప్ అంటే ఎయిర్ ఏమైనా లాక్ అవుతుందా? ఇట్స్ హోల్ ఇన్ ది హెర్నియాస్. మజిల్స్ టేర్ అయినా, లేకపోతే మనం కట్ చేసినా, లేకపోతే మన న్యాచురల్ సైడ్స్ ఉంటాయి వీక్నెస్. ఇప్పుడు బొడ్డు దగ్గర, గజ్జల్లో, అలాగా మనం న్యాచురల్ బాడీలో కొన్ని వీక్ పాయింట్స్ ఉంటాయి. ఏంటి మగవాళ్ళల్లో ఇప్పుడు గజ్జల్లో టెస్టిస్ కడుపులో ఉండేది బయటకు వస్తుంది కదా, అదొక న్యాచురల్ పాయింట్ ఆఫ్ వీక్నెస్. అలాగే బొడ్డు దగ్గర మనం పుట్టినప్పుడు అన్ని వెజల్స్ అంతా కనెక్ట్ అయి ఉంటాయి, అది న్యాచురల్ పాయింట్ ఆఫ్ వీక్నెస్. అలాగే విమెన్కి ప్రెగ్నెన్సీస్ వచ్చినప్పుడు రెక్టస్ మజిల్స్ సెపరేట్ అయిపోతాయి. ఆ మజిల్స్ సెపరేట్ అయినప్పుడు డైవారికేషన్ ఆఫ్ రెక్టై అని మీరు వినే ఉంటారు. చాలా మంది లేడీస్కి మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ తర్వాత డెలివరీ అయ్యాక కూడా పొట్ట ప్రెగ్నెంట్లా బల్జ్ అవుతుంటుంది. సో అవన్నీ న్యాచురల్ వీక్ పాయింట్స్ అనమాట. ఆ వీక్ పాయింట్స్లో గ్యాప్స్ వచ్చి ఆ లోపల ఉండే పేగులు బయటకు వస్తాయి అనమాట. ఇట్స్ స్వెల్లింగ్ లా అనుకోవచ్చు. ఇట్స్ టైప్ ఆఫ్ స్వెల్లింగ్. ఓకే, అంటే ఎర్లీ స్టేజ్లోనే సేమ్ పెయిన్ అవన్నీ మనం ఐడెంటిఫై చేయాలి. సో అది ఎర్లీ స్టేజెస్లో యూజువలీ ఒక ఫీలింగ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ అండ్ లైట్ నొప్పి ఉండొచ్చు అనమాట. మెయిన్ స్వెల్లింగ్ పేషెంట్ నాకు దగ్గినప్పుడు సాయంత్రానికి ఒక ఏదో స్వెల్లింగ్ గజ్జల్లో కానీ కడుపు దగ్గర ఒక ఉబ్బినట్టు స్వెల్లింగ్లా వస్తుంది అనేసి. కొంచెం స్టేజ్ 2కి వెళ్ళాక ఏమవుతుందంటే ఆ హెర్నియా సైజ్ పెరుగుతూ మెడకాయ దగ్గర ఇరుక్కుపోతాయి.
ఆ ఇరుక్కుపోయినప్పుడు అప్పుడు ఇంకొంచెం ఎక్కువ నొప్పి, దెన్ పేగులు ఇరుక్కుంటే పేగులు అడ్డుపడి కడుపంతా పిసుకుతున్నట్టు నొప్పులు రావడం, వాంతులు రావడము, కొంతమందికి యూరినరీ బ్లాడర్ పెద్ద పేగులు లాంటివి దానిలో ఇరుక్కుంటే కాన్స్టిపేషన్ రావడము, ఒంటేలు ప్రాబ్లమ్స్ రావడము, ఇలాంటివి రావచ్చు అనమాట. జనరల్గా ఏ స్టేజ్లో మీ దగ్గరికి రావడం జరుగుతుంది? అది వేరియస్ స్టేజెస్లోనే, అన్ని స్టేజ్లో వస్తారు మేడం. అంటే ఐడియలీ అట్లీస్ట్ ఫస్ట్ 2 స్టేజ్లో వస్తే మనం ఏమైనా చేయగలుగుతాము. థర్డ్ స్టేజ్ ఏంటంటే అది ఇరుక్కుపోయి పేగు దానిలో నొక్కుకుపోతుంది అన్నాడు, రక్త ప్రవాహం నొక్కుకుపోద్ది. ఇట్స్ లైక్ స్ట్రాంగులేషన్. మనం ఎవరికైనా స్ట్రాంగులేట్ చేస్తే ఏమవుద్ది, ఆర్టీరియల్ బ్లడ్ సప్లై లోపలికి వెళ్తుంది, వెయిన్స్ బయటకు వచ్చి ఫ్లో ఆగిపోద్ది, అప్పుడు రక్త ప్రవాహం ఆగినప్పుడు పేగులు కుళ్ళిపోతాయి అనమాట. సో అది థర్డ్ స్టేజ్. ఆ థర్డ్ స్టేజ్లో వచ్చినప్పుడు అప్పుడు మనకు ఎమర్జెన్సీ కండిషన్, లైఫ్ అండ్ డెత్ కండిషన్ అయిపోద్ది. ఫస్ట్ 2 స్టేజెస్లోనే చేసుకోవాలన్నమాట. ఫస్ట్ స్టేజ్లో రావాలి అంటే వాళ్ళకి తెలియాలి కదా దానికి వాళ్ళకి హెర్నియా ఉందని. ఫస్ట్ స్టేజ్లో ఐడెంటిఫై చేసుకోలేరా సెల్ఫ్? ఎస్, యూజువలీ హెర్నియా అనేది చాలా ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. మనకేంటంటే మనము యూజువలీ బొడ్డు దగ్గర, లేకపోతే మన ప్రీవియస్ స్కార్ దగ్గర మనం నుంచున్నప్పుడు, దగ్గినప్పుడు, స్ట్రెయిన్ అయినప్పుడు ఒక లంప్ లాగా, గడ్డలా తెలుస్తుంది. అది పండుకోగానే మాయమైపోతుంది అన్నమాట. అలా హెర్నియా ఉంటుంది. సో ఈ కాంప్లికేషన్స్ హెర్నియా ఎలా అంటే నేను చెప్పింది పేగులు కుళ్ళిపోవడం అలా, ఇవి కాకుండా మనం హెర్నియా ఉండి తెలిసి దాన్ని నెగ్లెక్ట్ చేస్తే చాలామంది హెర్నియా వలన ఓకే స్వెల్లింగే కదా ఏం చేయొద్దు అనుకుంటారు. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ మనకి ఇప్పుడు ఒక మజిల్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బైసెప్స్ ఉందనుకోండి, ఇక్కడ కట్ చేస్తా అనుకోండి, స్లోగా ష్రింక్ అయిపోద్ది కదా డిస్యూజ్ వల్ల. అలాగే మన అబ్డోమినల్ వాల్ మజిల్స్ ఏంటంటే ఒకదానికి ఒకటి కనెక్షన్ ఉంటుంది. సో ఆ స్పైన్ నుంచి ఇలా వచ్చి, సో ఆ కనెక్షన్ లూజ్ అయినప్పుడు, హెర్నియా ఫామ్ అయినప్పుడు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మజిల్స్ వీక్ అయిపోతూ పోతాయి అనమాట, ట్రాక్ట్ అవుతూ పోతాయి. దాంతో హెర్నియా ఉన్న పేషెంట్స్, ఎస్పెషల్లీ పెద్ద హెర్నియా ఉన్న వాళ్ళకి చేయించుకోకపోతే మనకి నడుము నొప్పులు, బ్రీదింగ్ ప్రాబ్లమ్స్, అలాంటి చాలా మేజర్ ప్రాబ్లమ్స్ కూడా ఫ్యూచర్లో రావచ్చు అనమాట. అంటే పెద్ద హెర్నియా చిన్న హెర్నియా లాగా ఉంటాయా? అబ్సల్యూట్లీ. సో హెర్నియాస్ లైక్ ఐ సెడ్ ఇట్స్ హ్యూజ్ స్పెక్ట్రమ్ అనమాట. మనకి చిన్న చిన్న హెర్నియాస్ ఉంటాయి, చాలా పెద్ద హెర్నియాస్. లాస్ ఆఫ్ డొమైన్ అంటే మన గ్యాప్ ఎంత పెద్దది అయిపోయిందంటే మనం అది ఇంకా తిరిగి తీసుకురాలేము. అండ్ పేగులు ఎన్ని రోజులుగా బయట ఉన్నాయంటే మనకి కడుపులో ఆ ఉండే హాల్ సైజ్ తగ్గిపోయింది అనమాట, ష్రింక్ అయిపోయింది. చాలా రోజులుగా పేగులన్నీ బయట ఉండడం వల్ల ఆ సైజ్ తగ్గిపోయింది. సో మనం పెట్టడం కూడా కష్టం అవుతుంది అనమాట. సో అవి లాస్ ఆఫ్ డొమైన్ అని చాలా హ్యూజ్ హెర్నియాస్ ఉంటాయి. అంటే ఒక్క ప్లేస్లో వస్తాయా హెర్నియాస్, లేకపోతే ఒక్కరికే చాలా ప్లేసెస్లో హెర్నియా వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? యూజువలీ ఒక్కరికే చాలా ప్లేసెస్లో ఉండవు, మల్టిపుల్ రావచ్చండి. బట్ మోస్ట్లీ ఒక ప్లేస్లో వస్తుంది ఒక హెర్నియా. ఆ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి, ఇప్పుడు కొంతమంది ఎలాంటి ఫ్యాక్టర్, వాట్ కాజెస్ హెర్నియాస్ అంటే, వాట్ ఫ్యాక్టర్ కాజెస్ హెర్నియాస్ అంటే కొన్ని పేషెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు పేషెంట్స్కి ఎప్పుడు దగ్గుతూ ఉండేవాళ్ళు, ఏదైనా ఎలర్జీ ఉంటే ఎప్పుడు తుమ్ముతూ ఉండేవాళ్ళు, మోషన్ కాన్స్టిపేషన్ ఉంటే ఎప్పుడు ముక్కుతూ ఉండేవాళ్ళు, లేకపోతే యూరిన్ ప్రాస్టేట్ ప్రాబ్లమ్స్ వచ్చి స్ట్రెయిన్. సో ఎనీథింగ్ మనం కంటిన్యూస్గా స్ట్రెయిన్ అవుతూ ఇంట్రాబ్డామినల్ ప్రెషర్ని ఎక్కువ చేస్తున్నాం అనుకోండి, ఆ స్ట్రెయిన్కి ఉండే వీక్ పాయింట్స్లో హెర్నియాస్ ఫామ్ అవుతాయి అనమాట. అవి కాకుండా సమ్ అదర్ ఫ్యాక్టర్స్ లైక్ స్మోకింగ్ ఈజ్ అ బిగ్ ఫ్యాక్టర్. ఈ టిష్యూస్ వీక్ అయిపోతాయి, దాంతో హెర్నియాస్ ఫామ్ అవుతాయి. ఒబీసిటీ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. మనకు ఒబీస్ పేషెంట్స్కి ఓవర్ పీరియడ్ టైం స్ట్రెచ్తో మజిల్స్ వీక్ అయిపోతాయి, కడుపులో ఉండే ఇంట్రాబ్డామినల్ ప్రెషర్ కూడా పెరుగుతుంది అనమాట. ఆ ఇంట్రాబ్డామినల్ ప్రెషర్ పెరగడంతో మనకి హెర్నియాస్ ఫామ్ అయ్యే రిస్క్ ఉంటుంది. ఓకే, జనరల్గా పేషెంట్ మీ దగ్గరికి ఎలాంటి కంప్లైంట్స్తో రావడం జరుగుతుంది హెర్నియా ఉన్నవాళ్ళు? పేషెంట్స్ మోస్ట్లీ మేడం 2 రకాలు ఉంటాయి. ఒకటేమో పేషెంట్కి తెలిసిపోయి ఏంటి వాడికి స్వెల్లింగ్ ఉంటుంది, అలా వస్తారు. దెన్ కొన్నిసార్లు అల్ట్రాసౌండ్లో అలా డిటెక్ట్ అవుతుంది అనమాట. అంటే జస్ట్ మనం బాగానే ఉంటాము, ఏదో స్కాన్లో చేయించుకొని హెర్నియా ఉందని చెప్తారు. దాన్ని అఫ్కోర్స్ వాటిలన్నిటికీ ఆ స్కాన్లో తెలిసిన హెర్నియాస్ అన్నిటికీ సర్జరీ అవసరం లేదు. అది డాక్టర్ క్లినికల్ జడ్జ్మెంట్ చూసుకోవాలన్నమాట. చాలా చిన్న హెర్నియాస్, చాలా ఎర్లీ స్టేజ్ ఉన్న వాళ్ళకి మనం కొంచెం పేషెంట్ ఎక్కువ స్ట్రెయిన్ అవడం అలాంటివి అవాయిడ్ చేసి చూడొచ్చు, లేదా ఫాలోఅప్లో పెట్టి ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్లో పెరిగితే చేయొచ్చు అనమాట. ఇంకో సెట్ ఆఫ్ పేషెంట్స్ ఏమో ఈ అంటే కొంచెం కాంప్లికేటెడ్ సినారియోస్ అని, లైక్ చెప్పాను కదా, పేగులు కుళ్ళిపోయి, లేకపోతే హెర్నియా సర్జరీ ఫెయిల్ అయ్యి మళ్ళీ తిరిగి వచ్చి, లేకపోతే మొత్తం ఈ చాలా మేజర్ ప్రాబ్లమ్స్తో వస్తారు. మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ స్వెల్లింగ్ తీసుకొని వస్తారు అనమాట. ఓకే, సో అంటే ప్రాబ్లం ఎంతవరకు ఉన్నప్పుడు మనం మెడిసిన్తో క్యూర్ చేయొచ్చు, ఎప్పుడు సర్జరీ అనేది అవసరం? సో మన హెర్నియాలు అర్థం చేసుకోవాలి, అందరికీ జనరల్లీ ఏంటంటే ఏదో మందులతో తగ్గితే బాగుంటుంది. అండ్ మన హోమియోపతి, యునాని, ఆయుర్వేద అలాంటివి కూడా ట్రై చేస్తూ ఉంటారు. హెర్నియా అనేది మజిల్స్లో గ్యాప్. ఇప్పుడు మన ఇంట్లో ఒక గోడలో ఒక హోల్ వచ్చింది అనుకోండి, ఏం చేస్తాం మనం, దానికి అక్షంతలు వేసి ఏం అవ్వదు కదా, ప్లంబర్ తీసుకురావాలి, ఒక షీట్ వేయాలి. అలాగే మన హెర్నియా ఫామ్ అయింది, మన అబ్డోమినల్ వాల్ ఇంటిగ్రిటీ, ఆ ఉండే ఇంటిగ్రిటీ ఫెయిల్ అయింది అనమాట. దానిలో ఒక హోల్లా తయారైంది. దానికి మందులతో తగ్గదన్నమాట. మెకానికల్ సొల్యూషన్ ఉండదు, అట్స్ మెకానికల్ ప్రాబ్లం. ఆ హోల్ని క్లోజ్ చేయాలి, దాన్ని రీఇన్ఫోర్స్ చేయాలి. సో హెర్నియాస్ని మనము మందులతో, లైఫ్ స్టైల్తో తగ్గించుకోలేము.
దే హ్యావ్ టు నీడ్ సర్జరీ. బట్ ఎస్, ఒకసారి మనకు ఉన్న హర్నియా ఇప్పుడు మనం ఫర్ సమ్ రీజన్ డిలే చేస్తున్నాం అనుకోండి, ఆర్ ఒకసారి సర్జరీ తిరిగి రాకూడదు అనుకోండి, దాన్ని కొంచెం డైటరీ లైఫ్ స్టైల్ వాటితో ప్రోగ్రెషన్ స్లో చేయొచ్చు అనమాట. అంటే మనం కాన్స్టిపేషన్ ఉన్నోళ్ళు కొంచెం డైట్లో ఆకుకూరలు కాయగూరలు ఎక్కువ తిని కాన్స్టిపేషన్ అవాయిడ్ చేయడం, యూరిన్ ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళు ప్రాస్టేట్ ట్రీట్మెంట్ తీయించుకోవడం, దగ్గున్నోళ్ళు దగ్గును ట్రీట్ చేసుకోవటము, మోస్ట్ ఇంపార్టెంట్ ఒబీస్ ఉన్నోళ్ళు వెయిట్ లాస్ తగ్గడం, స్మోకింగ్ బంద్ చేయడం, అలాంటి వాటితో ఉన్న హర్నియా ప్రోగ్రెషన్ స్లో చేసుకోవచ్చు. లేకపోతే సర్జరీ ట్రీట్మెంట్ అయ్యాక అది తిరిగి రాకుండా మనము అవాయిడ్ చేసుకోవచ్చు. బట్ హర్నియాని క్యూర్ చేయలేము అనమాట. డెఫినెట్ అంటే సర్జరీయే ఇంకా దానికి. ఓకే, కానీ సర్జరీలో కూడా కాంప్లికేషన్స్ ఉంటాయి, సర్జరీస్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఫెయిల్ అవుతాయి అని విన్నాము. సో ఎందుకు? ఎగ్జాక్ట్లీ. సో మనకి ఇదొకటి చాలా కామన్ క్వశ్చన్ అండి. పేషెంట్స్ వచ్చి సార్ హర్నియా సర్జరీ ఫెయిల్ అవుతుంది కదా అని అంటారు. అది ఎలా ఉంటుందంటే, హర్నియా అనేది ఒక హ్యూజ్ స్పెక్ట్రమ్ అండి. రకరకాల హర్నియాస్ ఉంటాయి. యూ హ్యావ్ సింపుల్ బేసిక్ హర్నియాస్ ఇన్ విచ్ సక్సెస్ రేట్స్ ఆర్ 100% అనమాట. దెన్ యూ హ్యావ్ రికరెంట్ హర్నియాస్, ఆల్రెడీ చేసి 2 సార్లు మాకు వచ్చే హర్నియాస్ యూజువల్లీ 2 సార్లు 3 సార్లు ఫెయిల్ అయిన హర్నియాస్. దెన్ యూ హ్యావ్ లాస్ ఆఫ్ డొమైన్ హర్నియాస్, అంటే ఆ హర్నియాలో ఎంత పెద్ద గ్యాప్ వచ్చేసిందంటే, ఇప్పుడు ఒక చిన్న గ్యాప్ అయితే ఇలా కుట్టి ఇచ్చేసారు, చిట్ నుంచి లాక్కొచ్చి అలా కొడితే ఆబ్వియస్లీ ఈవెన్ కామన్ సెన్స్ సేస్ దట్ అది ఫెయిల్ అవుతుంది. సో ఇలాంటి అండ్ దెన్ సమ్ లొకేషన్స్ ఉంటాయి, లంబర్ హర్నియాస్, అక్కడ ఏంటంటే బోన్స్ మధ్యలో ఉంటాయి, ఆ బోన్స్ మధ్య డిఫెక్ట్స్కి మజిల్స్ రిట్రాక్ట్ అయిపోతాయి అనమాట. సో ఈ వైడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ హర్నియాస్ ఉంటాయి. మనకి హర్నియా సర్జరీ ఐడియలీ ఒక ఎక్స్పర్ట్ హ్యాండ్స్లో ఫెయిల్ అవ్వకూడదు. ఎందుకు ఫెయిల్ అవుద్ది అంటే దానికి 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకటేమో పేషెంట్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్, ఇందాక మనం మాట్లాడినట్టు పేషెంట్కి ఉండే బేసిక్ నెగిటివ్ ఫ్యాక్టర్స్ లైక్ స్మోకింగ్, ఒబిసిటీ, కాన్స్టెంట్లీ కాఫింగ్, కాన్స్టెంట్లీ స్ట్రెయినింగ్ ఫర్ మోషన్ ఆర్ యూరిన్, అలాంటి ఇష్యూస్, ఆర్ ఆఫ్కోర్స్ క్యాన్సర్, కీమోథెరపీ, సివియర్ మ్యాల్ న్యూట్రిషన్, అలాంటి పేషెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అనమాట. దెన్ హర్నియా ఫ్యాక్టర్స్, కొన్ని హర్నియాస్ ఇప్పుడు బొడ్డు దగ్గర గజ్జలో ఉండే హర్నియాస్ చాలా ఈజీ ట్రీట్ చేయడం, అదే సబ్ కాస్టల్ హర్నియాస్, లంబర్ హర్నియాస్, అలాంటి లొకేషన్స్లో ఉంటాయి. ఇంకోటి నేను చెప్పింది మెయిన్ చూసేవి లాస్ ఆఫ్ డొమైన్ హర్నియాస్, ఆల్మోస్ట్ అబ్డోమినల్ సిలిండర్ ఇలా ఓపెన్ అప్ అయిపోయింది అన్నమాట, 50% గ్యాప్ వచ్చేసింది. అలాంటి హ్యూజ్ హర్నియాస్లో మనము అప్రోప్రియేట్ టెక్నిక్ చేయకపోతే ఫెయిల్ అవుతాయి అనమాట. సో ఆ హర్నియా ఫ్యాక్టర్స్. దెన్ సర్జికల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. సర్జికల్ ఫ్యాక్టర్స్ ఎలాంటివి ఏంటంటే, మనకి ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే వచ్చిన వాళ్ళందరికీ ఓపెన్ సర్జరీ చేసి కుట్టి ఒక జాలి వేసేవాళ్ళం, అలా కాదనమాట. హార్సెస్ ఫర్ కోర్సెస్. హర్నియా అనేది ఇట్స్ వైడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ డిజీజెస్, అండ్ దానికి మనం ఇప్పుడు హర్నియాలజీ అనేది అదొక స్పెషాలిటీ లాగా అయిపోయింది. అబ్డోమినల్ వాల్ రికన్స్ట్రక్షన్ అంటాం, అదే ఒక స్టాండర్డ్ లోన్ స్పెషాలిటీ. సో మనం ఆ పేషెంట్కి ఉన్న హర్నియా బట్టి అప్రోప్రియేట్ ప్రొసీజర్ని సెలెక్ట్ చేసుకోవాలి. నేను కామన్గా చెప్తాను, ఫీమేల్స్ ఉంటారు కొంచెం ఒక మల్టిపుల్ డెలివరీస్ అయి ఉంటాయి వాళ్ళకి, ఆ బొడ్డు దగ్గర ఆ ప్రెగ్నెన్సీలో మనకి 6 pack మజిల్స్ ఉంటాయి, రెక్టస్ మజిల్స్, అవి ఇలా వైడ్గా సెపరేట్ అయిపోతాయి, 6 అయిపోయి డైవారికేషన్ ఆఫ్ రెక్టే. అప్పుడు చాలామంది లేడీస్కి మీరు ఇక్కడ మల్టిపుల్ డెలివరీస్ రాదు, అవి తిరిగి రాలేదనుకోండి, అబ్డోమినల్ బల్జ్ అవుతుంటుంది, మీరు ఇక్కడ టచ్ చేస్తే జస్ట్ పేగులు తగులుతున్నట్టు ఉంటాయి అనమాట, అంత సన్నగా ఉంటుంది. ఆ పేపర్లో హోల్స్ వస్తాయి, హర్నియా హోల్స్. మనం వెళ్ళి ఒక 2 కుట్లేసో జాలేసామంటే పేపర్ మీద జాలి పెడితే అది వేస్ట్ కదా. ఆ డైవారికేషన్ అనేది ప్రాబ్లమ్ని అడ్రస్ చేయాలి, ఆ రెక్టస్ మజిల్స్ని మళ్ళీ తిరిగి తీసుకురావాలి. అది తీసుకురాకుండా రొటీన్ హర్నియా సర్జరీలు చేసాం, అది ఇన్విటబుల్లీ ఫెయిల్ అవుద్ది అనమాట. సో నేను చెప్పేది సర్జికల్ ఫ్యాక్టర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే పేషెంట్కి ఉన్న హర్నియా లొకేషన్ బట్టి, సైజ్ బట్టి, కాంప్లెక్సిటీ బట్టి, గ్యాప్ సైజ్ బట్టి మనము ఆ సర్జరీని కేటర్ చేయాలి. మనకు ఒకప్పుడు ఓన్లీ ఓపెన్ సర్జరీలు ఉండేవి, తర్వాత లాప్రోస్కోపిక్ సర్జరీ. ఇప్పుడు మీరు హర్నియాలో విన్నారంటే, అంటే ఇఫ్ యూ జస్ట్ ఒక ఏఐలోనే పెట్టి వాట్ ఆర్ ద సర్జరీస్ ఫర్ హర్నియా అంటే, ఇప్పుడు వీడు ఈటెప్, టార్, ట్యాప్, రకరకాల అబ్రివియేషన్స్ ఉంటాయి అనమాట. అంటే ఆ హర్నియా సర్జరీలో అట్లీస్ట్ ఒక 15 వెరైటీస్ ఉన్నాయి. 15 వెరైటీస్ ఆఫ్ సర్జరీస్ చేయొచ్చు. డిఫరెంట్ మెషెస్ ఉంటాయి, డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి. ఏ పేషెంట్కి ఏది సెలెక్ట్ చేయాలో మనం చూస్ చేసుకోవాలన్నమాట. అదొకటి కాకుండా ఈ పేషెంట్ ఫ్యాక్టర్స్ లైక్ ఈ డైవారికేషన్, ఓబీస్, ఒక లావుగున్న పేషెంట్ వస్తుంటారు పెద్ద హర్నియాలతో, అది మనం చేసామంటే ఫెయిల్ అవుతుంది. ఆ వెయిట్ తగ్గించకుండా హర్నియా చేస్తే అది ఇన్ఎవిటబుల్లీ ఫెయిల్ అవుతుంది అనమాట. సో ఆ ప్రాబ్లమ్స్ కూడా అడ్రస్ చేస్తే మనకి ఎక్సలెంట్ సక్సెస్ రేట్స్ ఉంటాయి. ఎక్కువగా ఇప్పుడు మీరు చేస్తున్న సర్జరీస్ ఏంటి? లాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్ ఎక్కువగా వింటూ ఉన్నాము. అవును, హర్నియా ఫీల్డ్ ఇప్పుడు ఆల్మోస్ట్ కంప్లీట్లీ షిఫ్టెడ్ టు లాప్రోస్కోపిక్ అండ్ ఇప్పుడు ఈ రోజుల్లో రోబోటిక్ అంటే. ఎందుకంటే మనకి ఓపెన్ సర్జరీ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు చిన్న హర్నియా ఉందనుకోండి, మనం హర్నియాని ఒక్కటి కుట్టేస్తే సరిపోదు, మెష్ పెట్టాలి. ఆ మెష్ కూడా హర్నియా మీద పెట్టాం, ఓవర్లాప్ చేయాలంట 5 centimeters. 5 centimeters ఓవర్లాప్ చేయాలంటే స్కిన్ నుంచి లిఫ్ట్ చేసి స్పేస్ క్రియేట్ చేయాలి 5 centimeters. అప్పుడు ఆ స్కిన్ కింద బ్లీడింగ్, సీరోమాస్, ఫ్లూయిడ్ చేరొచ్చు.
అదే లాప్రోస్కోపీ అనుకోండి, మనకి ఇది ఒక రూమ్ ఉంటుంది, ఆ రూమ్ పైన ఏమి ఉండదు, అక్కడ హర్నియా ఉంటుంది, చాలా గ్యాప్ ఉంటుంది, మనకి చాలా స్పేస్ ఉంటుంది అన్నమాట, మంచి ఓవర్లాప్ చేసుకోవడానికి. దానివల్ల లాప్రోస్కోపిక్ హర్నియా సర్జరీ ఏంటంటే మనకి ఇన్ఫెక్షన్స్ రేట్స్ తక్కువ ఉంటాయి, నొప్పి తక్కువ ఉంటుంది, అండ్ రికవరీ ఫాస్ట్ ఉంటుంది. అది లాప్రోస్కోపిక్ సర్జరీ ఉంటుంది. అండ్ నౌ ఈ హర్నియా సర్జరీ నేను చెప్పినట్టు ఈ పాస్ట్ డెకేడ్లో ఇట్స్ బికమ్ అ వెరీ హ్యూజ్ ఫీల్డ్ అనమాట. మనకు అర్థమైంది ఏంటంటే ఒకప్పుడు ఈ ఎల్ఓడి హర్నియాస్, లాస్ ఆఫ్ డొమైన్ హర్నియాస్కి కానీ, అబ్నార్మల్ లొకేషన్స్, లంబర్ హర్నియాస్, ఎపిగ్యాస్ట్రిక్, పెల్విక్ హర్నియాస్ ఆల్మోస్ట్ 50% ఫెయిల్ అయ్యాయి సర్జరీలు ఒకప్పుడు, ఇన్ఫ్యాక్ట్ ఒక 10-15 ఏళ్ల క్రితం వరకు. బట్ మనకేమైంది, వాటిలన్నిటికీ ఒకే సుత్తితో అన్ని ఇవి కొట్టలేము అనమాట. అందుకని మనము డిఫరెంట్ సర్జరీస్ మొదలుపెట్టాము. సో ఈ సర్జరీస్ కాంప్లెక్సిటీ వచ్చినప్పటికీ మనం చాలా ఆడ్ పొజిషన్స్లో చేయాలంటే హర్నియా మన సర్జరీ ఎలా చేస్తే నార్మలీ ఇట్లా సర్జరీ చేస్తే మనకు కంఫర్టబుల్, కానీ హర్నియాస్లో పైన ఉంటాయి హర్నియాస్, సో మనం రివర్స్ చేస్తుంటాం. ఆ ఎర్గోనామిక్స్ కానీ ఆ అన్యూజువల్ స్లైడ్స్ సూచించడానికి రోబోటిక్ మనకి చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. రోబోటిక్లో వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి? రోబోటిక్లో వచ్చే అడ్వాంటేజెస్ 3D విజన్. మనకి 3D విజన్ చాలా హై క్వాలిటీ 3D విజన్ కనిపిస్తుంది దానివల్ల, అండ్ ఎక్సలెంట్ మ్యాగ్నిఫికేషన్, ఆల్మోస్ట్ 10 times 12 times మ్యాగ్నిఫికేషన్ వస్తుంది. అండ్ మన రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఇప్పుడు నా చెయ్యి ఇప్పుడు ఇట్లా ఉన్న చెయ్యి ఇంతవరకు తిరుగుతుంది, బట్ రోబోట్ 360 degrees 720 degrees తిరుగుతుంది అనమాట. ఇది ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇది ఓన్లీ 90 degrees మన ఇది. ఈ ఫ్లెక్సిబిలిటీ రోబోట్ 180 degrees 360 degrees చేస్తుంది. సో ఆ మనూరబిలిటీ, ఆ విజన్తో ఈవెన్ కాంప్లెక్స్ హర్నియాస్ ఇంకా ఈజీ అయిపోతున్నాడు రోబోట్తో చేయడం, ఇంకా మినిమలీ ఇన్విజిబుల్. అంటే కంప్లీట్ గా రోబోనే చేస్తుందా, మీ రోబో హెల్ప్ తో మీరు చేస్తారా ఈ రోబోటిక్ సర్జరీ? సో రోబోటిక్ సర్జరీ ఇస్ జస్ట్ నార్మల్ ఇదండి, మనం చేసే సర్జరీ. రోబోట్కి ఏమి ఒక బ్రెయిన్ ఉండదు, అది మన మూమెంట్స్ రెప్లికేట్ చేస్తాయి. జస్ట్ మనం నార్మల్ ఇప్పుడు లాప్రోస్కోపీలో ఒకప్పుడు నేను సర్జన్ డైరెక్ట్లీ వెళ్ళి కుట్టులతో చేసేవాడు, దాన్ని తీసేసి లాప్రోస్కోపిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఇక్కడ మనం కదులుతుంటే అక్కడ కదులుతుంటుంది. ఇప్పుడు ఇక్కడ ఈ కదిలేదు తీసేసి మనం రోబోట్ దగ్గర మనము చూసి ఆపరేట్ చేస్తుంటాం అనమాట. రోబోట్ దానికి ఉండే అడ్వాంటేజెస్ కొన్ని ఏంటంటే, ఆ రోబోట్ ఉండడం వల్ల చాలా స్టేబుల్ ప్లాట్ఫామ్, ఎంతనో రోబోట్కి ఉండే మూమెంట్స్ చాలా స్టేబుల్ ఉంటాయి, ఎర్రర్స్ తక్కువ ఉంటాయి. బట్ ద ఎంటైర్ సర్జరీ ఈస్ డన్ బై అస్ అనమాట, అది మనం ఇదే చేస్తాం. బట్ ఆ స్టేబుల్ ప్లాట్ఫామ్ వలన పోస్ట్ ఆప్కి నొప్పి తక్కువ ఉంటుంది, అండ్ ఆ 3D విజన్ వలన ఆ మ్యాగ్నిఫికేషన్ వల్ల ప్రెసిషన్ ఎక్కువ ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ నాకు అనిపించేది మెనూరబిలిటీ అనమాట. మనకు అబ్నార్మల్ యాంగిల్స్లో కొట్టాలి అలా అంటే మనకి లాప్రోస్కోపీలో ఇన్స్ట్రుమెంట్ ఇలా స్ట్రైట్గా ఉంటుంది, దాన్ని ఇట్లాగే వెళ్తుంది అనమాట. బట్ రోబోట్ ఇట్లా అన్ని డైరెక్షన్స్ ఇది, దానివల్ల మనకి చాలా యాక్యురసీ పెరుగుతుంది సర్జరీస్లో. ఓకే, మెష్ వేస్తారు కదా, ఇప్పుడు ఈ సర్జరీలలో కూడా వేస్తారా? సో ఇది అగైన్ చాలా కామన్ క్వశ్చన్. మనకి మా హర్నియా సర్జరీలో మెష్ అవసరమా, నాకు బాడీలో ఫారిన్ బాడీ పెట్టుకోవాలంటే ఇష్టం ఉండదు అనేసి. ఒకటి ఏంటంటే దీస్ ఆర్ ఆల్ ఇనర్ట్ సబ్స్టెన్స్ అండి, మనం పళ్ళల్లో పెట్టుకున్న, హార్ట్లో స్టెంట్లు పెట్టుకున్న, అలాగే మెషిల్ కూడా దేర్ ఇనర్ట్ సబ్స్టెన్సెస్. సో మనం ఒక పర్సన్కి ఎందుకు వస్తుంది హర్నియా, నేను చెప్పాను కదా, మన బాడీలో ఉండే న్యాచురల్ వీక్నెసెస్ ఆర్ ఒక సర్జరీ వల్ల క్రియేట్ చేసిన వీక్నెస్ హీల్ కాకుండా టిష్యూస్ ఫెయిల్ అయ్యి హర్నియా ఫామ్ అయింది. దాన్నే తీసుకొచ్చి మళ్ళీ కుట్టుకుంటూ కూర్చుంటే మనకు కావాల్సిన రిజల్ట్ లాంగ్ టర్మ్ 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు కావాలి. అది ఓన్లీ ఆ టిష్యూస్ మీద మనం హోప్స్ పెట్టుకున్నట్టు అవి ఫెయిల్ అవుతాయి అనమాట. మనం మెష్తో రీఇన్ఫోర్స్ చేయాలి, ఏదో ఒక అడిషనల్ రీఇన్ఫోర్స్మెంట్ కావాలి, సపోర్ట్ కావాలి, లేకపోతే ఫెయిల్ అవుతుంది. సో మనం ఆల్మోస్ట్ ఆల్ హర్నియాస్ ఎక్సెప్ట్ కొన్ని సిచ్యువేషన్స్ ఏంటంటే చాలా చిన్నపిల్లలకి హర్నియాలు చేసాను, వాళ్ళు పెరిగే వయసు కదా, సో మెష్లు పెట్టము. విమెన్కి ఇప్పుడు చిన్న హర్నియాస్కి వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు అనుకోండి, ఆ ప్రెగ్నెన్సీలో స్ట్రెచ్ని కొంచెం రెస్ట్రిక్ట్ చేస్తుంది, అలాంటి వాళ్ళకి కూడా మెష్లు అవాయిడ్ చేస్తాను, లేకపోతే కొన్ని స్పెషల్ అబ్జార్బుల్ మెషెస్ ఉన్నాయి, అలాంటివి యూస్ చేస్తాం. అంటే ఏంటి మెష్ల గురించి చెప్తారు అసలు? మెష్ అనేది ఏంటంటే అండి, ఒక యాజ్ అ వర్డ్ ఇప్పుడు మనకు మస్కిటో నెట్ ఉంటుంది, అలాగా మెష్ ఉంటుంది అనమాట. అది యూజువల్లీ సింథటిక్ మెటీరియల్. 2-3 రకాల మెష్లు ఉంటాయి. ఒకటేమో సింథటిక్ మెటీరియల్, పాలీప్రెప్లిన్ లేదా పాలియస్టర్, విచ్ ఆర్ ఇనర్ట్ సబ్స్టెన్సెస్ అనమాట. ఆ లోకలీ ఒక టిష్యూ రియాక్షన్ చేస్తుంది. ఇమాజిన్ మన ఒక గార్డెన్లో ఉంటే ఇలా ఒక క్రీపర్ అని ఒక లాటిస్ లాగా ఉంటుంది, ఒక ఫ్రేమ్వర్క్. ఆ ఫ్రేమ్వర్క్లోకి బాడీ టిష్యూస్ లోపలికి వెళ్ళిపోతాయి అనమాట, వెళ్ళి దాన్ని ఒక షీట్ లాగా ఒక స్ట్రెంగ్థెన్ చేస్తుంది, అది మెష్. దెన్ వీ హ్యావ్ అదర్ టైప్స్ ఆఫ్ మెషెస్. కొన్ని ఈ లాప్రోస్కోపీలో పెట్టిన మెషెస్ ఏంటంటే డ్యూయల్ మెష్లు ఉంటాయి. ఏంటి మనకు కావాల్సింది, ఈ హర్నియా వైపు బయట అబ్డామినల్ వాల్లో ఉండే హర్నియా వైపు ఏమో టిష్యూస్ గ్రో అవ్వాలి, స్ట్రెంగ్థెన్ కావాలి, ఇటువైపు ఏమో వచ్చిన లోపల కడుపులో ఉన్న పేగులను వెళ్ళి మెష్కి అతుక్కోకూడదు అనమాట.
అవి స్పెషల్ మెషెస్ ఉంటాయి, డ్యూయల్ మెషెస్ అనేసి. అంటే ఇటువైపు ఏమో మనకి టిష్యూ గ్రో అయ్యేటట్టు, ఇటువైపు ఏమో హైడ్రోఫిలిక్ ఉండి టిష్యూస్ ఏం అతుక్కోకుండా అలా ఉంటుంది అనమాట. సో ఈ మెషెస్ ఉంటాయి. మెషెస్ ఆర్ డెఫినెట్లీ మనం ఏదో లైట్గా తీసుకునేది కాదు మెష్లు. ఒకటి ఏంటంటే హాస్పిటల్ స్టెరిలైజేషన్ స్టాండర్డ్. ఒకసారి మెష్లో ఒక బ్యాక్టీరియా వచ్చిందంటే ఏదన్నా ఫారెన్ బాడీలో మనకి ఏదన్నా, మనం ఇప్పుడు ఆర్థోపెడిక్స్లో వాళ్ళు సర్జరీ చేసి ప్రాసెస్ ఒక మెటల్ పార్ట్ పెట్టినా, ఒక మెష్ పెట్టినా, ఒక ఫారిన్ బాడీలోకి ఇన్ఫెక్షన్ వచ్చిందంటే అది అంత ఈజీగా తగ్గదనమాట. మళ్ళీ వెళ్ళి మెష్ ఆ ఫారిన్ బాడీని తీస్తేనే. సో మెష్ యూస్ చేసేది అంత లైట్గా తీసుకోకూడదు. ఒకటేమో అప్రోప్రియేట్ క్వాలిటీ ఆఫ్ మెష్, సైజ్ ఆఫ్ మెష్ ఉంటాయి అనమాట. కొంతమందికి మ్యాక్రోపోరస్ మెషెస్ ఉంటాయి, అంటే పెద్ద పోర్స్. మైక్రోపోర్స్ ఉంటే దానివల్ల బ్యాక్టీరియా కూర్చొని ఎక్కువ ఉంటుంది. హెవీ వెయిట్, లైట్ వెయిట్ మెషెస్ ఉంటాయి. ఇది ఏ పేషెంట్కి ఏ మెష్ యూస్ చేయాలనేది మన ఎక్స్పీరియన్స్తో డిసైడ్ చేయాలన్నమాట. అదొక్కటే కాకుండా ఈ మెషెస్ యూస్ చేసే ప్రక్రియలో స్టెరిలైజేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. సో మన ట్రెడిషనల్ స్టెరిలైజేషన్లు, ఫార్మాల్డిహైడ్ అలాంటివి ఉంటాయి, అవి ఎఫెక్టివే కాదనమాట. ఎందుకంటే ఒక్కసారి మెష్ ఇన్ఫెక్ట్ అయిందంటే పేషెంట్కి ఆ హర్నియా కన్నా ఆ ట్రీట్మెంట్ నరకం అనమాట, అట్లా ఉంటుంది. సో ఆ మెష్కి యూస్ చేసే సెంటర్స్లో డిస్పోజబుల్ ట్రోకర్స్ ఉండాలి. దెన్ ఆ మెష్కి ప్లాస్మా స్టెరిలైజేషన్ లాంటివి, అలాంటి స్పెషలైజ్డ్ ఈటీఓ స్టెరిలైజేషన్ అలాంటివి ఉంటాయి అనమాట. మోడర్న్ టెక్నాలజీస్ ఎఫెక్టివ్ స్టెరిలైజేషన్ చేసేవి. ఆ థియేటర్స్లో కూడా మేము హర్నియా కేసు పెడితే ఫస్ట్ కేసు పెట్టుకుంటాం అనమాట. ఫస్ట్ కేసు యూజువలీ, ఆర్ సెకండ్ కేసు, థర్డ్ కేసు అయిందంటే మొత్తం థియేటర్ని ఒక ఫ్రెష్ కేసుకి చేసే మొత్తం ప్రాసెస్ చేసి రీస్టెరిలైజ్ చేయాలి. ఏదన్నా బాడీలో ఒక ఫారిన్ బాడీ పెట్టేది మనం ఇచ్చేసుకోకూడదు అనమాట. సో ఇప్పుడు అదొక ప్రాబ్లం మనకి ఇండియాలో ఏంటంటే ఒక సిస్టమ్స్ చాలా ఉన్నాయి. యూ హ్యావ్ ప్రైవేట్ హాస్పిటల్స్, యూ హ్యావ్ గవర్నమెంట్ హాస్పిటల్స్, చిన్న చిన్న నర్సింగ్ హోమ్స్, చిన్న చిన్న క్లినిక్స్, విలేజెస్, టౌన్స్, అక్రాస్ ద బోర్డ్ ఈ హర్నియా సర్జరీస్ వైడ్ వెరైటీ అవటం. కానీ అదొకటి ప్రాబ్లమ్ స్టెరిలైజేషన్ అవుతుంటుంది అనమాట. స్టెరిలైజేషన్ అవ్వనప్పుడు ఆ హర్నియాస్ మెష్లు ఇన్ఫెక్ట్ అయ్యి దానిలో అప్పుడప్పుడు ట్యూబర్క్యులోసిస్ ఇన్ఫెక్షన్స్ కూడా రావచ్చు. సో అది ఎప్పుడు ఇంకా బాడీలోనే ఉండిపోద్దా? బాడీలో ఉండిపోద్ది, బట్ అది బాడీలో ఇమిడిపోతుందండి. మనకి కొన్ని రోజుల తర్వాత ఒక 5-6 సంవత్సరాలు వాళ్ళకి ఆపరేషన్కి వెళ్ళాలంటే మనకి ఎక్కడ మెష్ ఎక్కడ ఇది తెలియదు అనమాట. ఓకే ఓకే. సో అట్లా ఉంటుంది. ఓకే. సో ఎట్లాంటి ఫాలోఅప్లో ఉండాలి? ఆ తర్వాత ఎలాంటి రెస్ట్ తీసుకోవాలి? సో మనము హర్నియా సర్జరీ తర్వాత టైప్ ఆఫ్ హర్నియా బట్టి ఉంటుందండి. అగైన్ ఇట్స్ ఆల్, ఒక చిన్న హర్నియా ఉందంటే దానికి ప్రికాషన్స్ వేరే, చాలా కాంప్లెక్స్ మేము చేసేవి చాలా కాంప్లెక్స్, వాళ్ళకి ఉండే ప్రికాషన్స్ వేరే అనమాట. ఏదైనా ఒకటి పేషెంట్ అర్థం చేసుకోవాలంటే వాళ్ళు మా ఎక్స్పెక్టేషన్స్, నాకు లాప్రోస్కోపిక్ రోబోటిక్ అయితే అసలు నొప్పి ఉండకూడదు అనేసి. మనకేంటంటే మెయిన్ ఇప్పుడు మేము పెద్ద పెద్ద లివర్, ప్యాంక్రియాస్ సర్జరీలు, క్యాన్సర్స్, ట్రాన్స్ప్లాంట్ కూడా చేస్తాను. వాటిలో 12 గంటల సర్జరీలో అయిపోయాక పేషెంట్కి వచ్చేది అబ్డామినల్ వాల్ నుంచి నొప్పి. లోపల లివర్, ప్యాంక్రియాస్లో ఏం నొప్పి ఉండదు. ఇట్ ఈస్ ది అబ్డామినల్ వాల్ దట్ హ్యాస్ అ సెన్సేషన్ అనమాట. హర్నియా సర్జరీ మనం లాప్రోస్కోపిక్ చేసినా, రోబోటిక్ చేసినా ఫైనలీ ఆ హోల్ని కొట్టాలి, దానికి ఒక రీఇన్ఫోర్సింగ్ మెష్ పెట్టాలి, దాన్ని ఫిక్స్ చేయాలి. సో ఈ నొప్పి ఉంటుంది. ఇప్పుడు ఈ నొప్పి అది టైప్ ఆఫ్ సర్జరీ బట్టి ఉంటుంది. ఇప్పుడు మనం ఐపామ్ అని పెట్టాం, లాప్రోస్కోపిక్ ఐపామ్ అలాంటిది చేస్తే కొంచెం ఎక్కువ నొప్పి ఉంటుంది. ఓపెన్ సర్జరీలో ఎక్కువ నొప్పి ఉంటుంది. ఇప్పుడు ఈ మోడర్న్ అబ్డామినల్ వాల్ రికన్స్ట్రక్షన్ వాటిలో ఏంటంటే మజిల్స్ మధ్య మెష్ పెడతాం అనమాట. దాంతో ఏంటంటే ఫిక్స్ చేసే ఉండదు, మజిల్స్ మధ్య కదిలేసి ప్లేస్ ఉండదు కదా మెష్కి, అందుకని నొప్పి తక్కువ ఉంటుంది అనమాట. సో ఆ నొప్పి మనకి వేరియబుల్ ఉంటుంది. బట్ ఒకటి పేషెంట్ ఒక 2 వారాల వరకు కొంచెం నొప్పి ఉంటుంది అనమాట, ప్రోగ్రెసివ్లీ తగ్గుతూ పోద్ది. అండ్ ఏ టైప్ ప్రికాషన్స్ చేయాలి అంటే మనం పేషెంట్స్కి ఎస్పెషలీ కొంచెం ఒక 4 వీక్స్ వరకు బైక్ అవాయిడ్ చేయమంటాం, ఓ 2 వీక్స్ వరకు ఏ సార్లు డ్రైవింగ్ వద్దంటాము. అండ్ ఎప్పుడన్నా గట్టిగా స్నీజ్ అయినా, దగ్గినా, అలాంటి మాటిమాటికి వస్తుంటే వెళ్ళి డాక్టర్ని కలవాలి. కాన్స్టిపేషన్ అవాయిడ్ చేయాలి, ఫైబర్ ఎక్కువ తీసుకోవాలి, వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు వెయిట్ తగ్గాలి, స్మోకింగ్ అవాయిడ్ చేయాలి. ఇంకోటి ఇంకా పెద్ద హర్నియాస్ మేము చేసే సార్ట్ ఆఫ్ రియలీ కాంప్లెక్స్ అనేది చాలా ప్రికాషన్స్ ఉంటాయి. అవి న్యాచురల్ స్ట్రెంగ్త్ రావడానికి 6 నెలలు పడుతుంది అనమాట. 6 నెలల వరకు కూడా మేము పేషెంట్ కొంచెం భయంగానే ఉండాలి. బెల్ట్ వేసుకోవాలి, అబ్డామినల్ బైండర్ బెల్ట్ అని ఉంటుంది అనమాట. బైండర్ బెల్ట్ వేసుకోవాలి, వంగడం అవాయిడ్ చేయాలి. సింపుల్. పేషెంట్ సార్ నాకు ఒక లిస్ట్ అడుగుతారు, సార్ ఇది చేయొచ్చా, 1 కిలో ఎత్తొచ్చా, 2 కిలోలు ఎత్తొచ్చా, మా పిల్లని ఎత్తొచ్చా, మన బాడీలోకి ఎలా ఉంది నొప్పి. ఆ నొప్పి సర్జరీ అయినాక, హర్నియా సర్జరీ అయినాక మనకి నొప్పి రాకుండా కంఫర్టబుల్గా ఉండాలన్నమాట. సార్ ఇటు పండుకుంటే నొప్పి వేస్తుంది, పండుకోవద్దు, ఇటు పండుకుంటే నొప్పి రావట్లేదు, పండుకో. సో యూ షుడ్ కీప్ యూర్ సెల్ఫ్ కంఫర్టబుల్ అట్ ఆల్ టైమ్స్. అండ్ ఎనీ స్ట్రెయిన్ ఆన్ ద మెష్ అవాయిడ్ చేయాలన్నమాట. అది బెండ్ అవ్వడం అవ్వచ్చు, బరువులు ఎత్తడం కావచ్చు. అది ఎత్తినప్పుడు మనకి నొప్పి లేదంటే ఆ లెవెల్కి ఇది అవుతుంది అనమాట. మనకి సర్జరీ ఇప్పుడే అయిపోయినా ఆ న్యాచురల్ స్ట్రెంగ్త్ రావడానికి 6 to 9 months పడుతుంది, బాడీ హీలింగ్ అయ్యి అంత ఫైబ్రోసిస్ అయ్యే వరకు. అంటే 6 to 9 months తర్వాత హీల్ అయిపోయినాక ఇన్ ఫ్యూచర్లో మళ్ళీ వాళ్ళకే హెర్నియా ఇంకా వేరే ప్లేస్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? సో అందుకే
మెయిన్ హర్నియాకి మనం చాలామంది హర్నియా అని ఒకటే కాదు, ఇప్పుడు నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, హిప్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, నడుము నొప్పులు ఉంటాయి, బ్రీతింగ్ డిఫికల్టీస్ ఉంటాయి. అన్లెస్ మనం బేసిక్ మన లైఫ్ స్టైల్ ఇవి అడ్రస్ చేయకపోతే అది తిరిగి వచ్చే ఛాన్స్ ఎప్పటికీ ఉంటుందండి. అంటే మెయిన్ ఒబీస్ ఉన్న పేషెంట్స్కి మేము నా దగ్గరికి BMI 40 కన్నా ఎక్కువ వచ్చిన పేషెంట్స్కి వీ డోంట్ ఆఫర్ హర్నియా సర్జరీ. వెయిట్ తగ్గాలి తల్లి, అది వెయిట్ నువ్వు డయట్ లైఫ్ స్టైల్స్ తగ్గించుకోండి, లేకపోతే బేరియాట్రిక్ సర్జరీ. వీ ఆఫర్ బేరియాట్రిక్. దే బీన్ ఆల్మోస్ట్ 15-20 పేషెంట్స్ మేము బేరియాట్రిక్ సర్జరీ చేసి సన్నగైనాక తర్వాత హర్నియా సర్జరీ చేస్తాం అనమాట. సో మనం ఆ ఒబీసిటీ లేకపోతే ఎప్పుడు ఈ ఆబ్వియస్లీ క్రానిక్ కాఫ్ చేస్తూ ఉండేవాళ్ళు, కాన్స్టిపేషన్, ఎనీ స్ట్రెయినింగ్ అయ్యే వాళ్ళకి ఆ తిరిగి వచ్చే ఛాన్స్ ఎప్పటికీ ఉంటుంది అనమాట. సో అలాంటివి అవాయిడ్ చేయాలి. లేకపోతే అదే అన్నీ ఒక నార్మల్ పర్సన్కి హర్నియా మాటి తిరగడానికి ఏం కారణం లేదండి. ఇప్పుడు ఒక గజ్జల్లోకి హర్నియా ఉంది. ఇప్పుడు గజ్జల్లో కొన్ని ఇక్కడికి అలా ఉంటుంది. ఇప్పుడు మనకు గ్రాయిన్లో ఆ ప్రాసెస్ వెజైనాలిస్ అని ఆ ఓపెనింగ్ ఒక 5-10% న్యాచురల్లీ వీక్ ఉంటుంది బై బర్త్, జెనెటిక్. సో ఇటు సైడ్ వచ్చినోడికి లైఫ్ టైం రిస్క్ ఆఫ్ హర్నియా, ఆపోజిట్ సైడ్ వచ్చేది ఒక 20% మందికి వస్తుంది అనమాట. అట్లా ఉంటుంది. సో అవి కొన్ని ఉంటాయి, కానీ మిగతావన్నీ మనం స్మోకింగ్ అవాయిడ్ చేసి, ఫైబర్ మంచిగా తిని, కాన్స్టిపేషన్, స్ట్రెయినింగ్ అవాయిడ్ చేసి, వెయిట్ తగ్గిస్తే తిరిగి రాకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఇందాక మీరు పిల్లల్లో కూడా హర్నియా అన్నారు. పిల్లల్లో ఎందుకు వస్తుంది మరి హర్నియా? సో పిల్లల్లో వచ్చేది ఆ బేసిక్ డిఫెక్ట్స్లో అండి. పిల్లల్లో ఎలా అంటే మనకి చెప్పాను కదా, మన బాడీలో కొన్ని న్యాచురల్ వీక్ పాయింట్స్ ఉన్నాయి. మనకి ఇప్పుడు అంబలికస్ అనుకోండి, బొడ్డు దగ్గర, బొడ్డు ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ జంక్షన్ వెన్ యూఆర్ ఇన్సైడ్ యువర్ మదర్స్ వూంబ్ అనమాట. మనకి ఇటు నుంచేమో అంబలికల్ వెజల్స్ వెళ్తాయి, రక్త ప్రవాహం మదర్ నుంచి బేబీకి వెళ్ళేది. లోపలేమో యురాకస్, విట్లో ఇంటెస్టైనల్ డక్ట్ అని చాలా ఇంపార్టెంట్, ఇంటెస్టైన్ నుంచి బ్లాడర్ నుంచి కనెక్షన్స్ ఉంటాయి అనమాట దానికి, ఆ బొడ్డుకి. సో అది అక్కడ పోరస్గా ఉంటుంది, వీక్గా ఉంటుంది. ఆ వీక్ ఏరియా వాళ్ళు బై బర్త్ ఆర్ సరిగ్గా వీక్ అండ్ స్ట్రెంగ్తన్ కాక నార్మలీ పుట్టే టైంకి స్ట్రాంగ్ అయిపోద్ది అనమాట. కానీ అది అవ్వకుండా, లేకపోతే ఈ టెస్టిస్, ఇప్పుడు మనకి పుట్టేటప్పటికి టెస్టిస్ బయటకు వచ్చేస్తుంది. ఒక రూమ్ ఉందనుకోండి, ఇప్పుడు రూమ్ బయట అవుట్ హౌస్కి వెళ్ళాలంటే తలుపు తెరుచుకోవాలి కదా, ఆ తలుపు సరిగ్గా మూసుకోదు. సో ఆ న్యాచురల్ డిఫెక్ట్స్ పిల్లలకి హర్నియాస్ క్రియేట్ చేస్తాయి. పిల్లల్లో కూడా ఇవన్నీ సేమ్ టైప్ ఆఫ్ సర్జరీస్ చేస్తారా? పిల్లల్లో లిమిటెడ్ ఉంటాయండి హర్నియాస్, అంత మేజర్ హర్నియాస్ యూజువలీ ఉండవు. పిల్లల్లో బొడ్డు దగ్గర ఇంగ్వెల్ హర్నియాస్ ఉంటాయి, వాటిలో చాలా సింపుల్ సర్జరీస్ ఉంటాయి. అండ్ మెష్లు యూజ్ చేయమన్నమాట. మెష్ అసలు యూజ్ చేయం పిల్లలు, ఎందుకంటే వాళ్ళు గ్రోయింగ్ ఏజ్, ఆ మెష్ మన గ్రోత్తో ఆ మెష్ స్కారింగ్ ప్రివెంట్ చేసింది అనుకోండి, అక్కడ కొంచెం నొప్పులు అలా వస్తాయి అనమాట. సో వాళ్ళది టోటలీ డిఫరెంట్, బట్ ఇట్స్ మోర్ ఆఫ్ అన్ అడల్ట్ ప్రాబ్లమ్. పిల్లల్లో కూడా ఉంటాయి, కానీ ఇట్స్ మోర్ ఆఫ్ అడల్ట్స్కి వచ్చే ఇష్యూ అనమాట. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, మాకు హెర్నియా గురించి అవగాహన కల్పించి అండ్ ట్రీట్మెంట్లో వచ్చిన లేటెస్ట్ టెక్నిక్స్ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.